మీకు రాత్రిపూట కుక్కలు ఏడుస్తున్నట్టు వినిపించిద్దా? దయచేసి వాటిని తరిమే పని ఎప్పుడు చేయకండి. అందువల్ల ఎన్ని చెడు ఫలితాలు కలుగుతాయో మీరెప్పుడు ఊహించలేరు. మసీదు నుంచి వచ్చే అజాను విని కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? కుక్కలకు కూడా నమాజు అర్థమవుతుందా? అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? ఇది ఏమైనా చెడు సూచనక కారణమా? కుక్కలు ఎవరైనా చనిపోతే ఇలా ఏడుస్తాయా? కుక్కలకు నిజంగా ఆత్మలు కనిపిస్తాయా? వాటిని చూశాక ఇవి ఏడుస్తాయా? ఆత్మలను చూసినాక ఇవి ఏడుస్తాయా అనేటువంటి ప్రశ్నలకు ఈరోజు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇలా ఏడుస్తున్న కుక్కలని ఎందుకు తరమకూడదు చెప్పుకుందాం. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా సైలెంట్గా ఉన్న సమయంలో కుక్కల ఏడుపులు మనకి నిద్రలో కూడా వినిపిస్తాయి. ఆ ఏడుపు వినగానే మనకు మనసులో ఏదో తెలియని భయము వణుకు వస్తాయి. తెలియకుండానే మనం బాగా నిద్రలో ఉన్నప్పుడు అటు అరుపులు, కేకలు, ఏడుపులు వినపడతాయి. చాలా భయం వేసిద్ది. భయంకరమైన ఆలోచనలు వస్తాయి. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. వెంటనే వెళ్ళి ఆ కుక్కల్ని తరుముతాము. మనలో చాలామంది ఇదే చేస్తారు. ఇలా చేయటం కరెక్టేనా? కుక్కలు ఏడవటం వల్ల ఏదైనా ప్రమాదం కలుగుతుందా? సాధారణంగా కుక్కలకు ఉన్న విశ్వాసం ఏ జీవికి ఉండదని చెప్తారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ కుక్కలు మనుషులకి మంచి స్నేహితులు. వాటిని పెంచుకోవటానికి చాలామంది ఇష్టపడతారు. కుక్కలు కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనలో కలిసిపోతాయి. అయితే ఏ కుక్కలైతే పగటిపూట ఎక్కువగా సురుగ్గా కనిపిస్తాయో అవే రాత్రిపూట ఏడుస్తూ కనిపిస్తాయి. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ చాలామంది ఏం నమ్ముతారంటే రాత్రిపూట వీటికి ఆత్మలు కనిపిస్తాయి. మనకు కనిపించని, మనం చూడని ఎన్నో ఆత్మలు వాటికి కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆత్మలు వాటి చుట్టుపక్కల ఉంటాయో అప్పుడు అవి ఏడవటం మొదలు పెడతాయి. రాత్రిపూట ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా కుక్కలపై పడుతుంది. అందుకే కుక్కలు రాత్రిళ్ళు గట్టిగా ఏడుస్తాయి. రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ ఈ కుక్కల పైన ఉంటుందో అప్పుడు ఈ సమాచారాన్ని మిగతా కుక్కలకు అందజేయటానికే అరుస్తూ ఉంటాయి. ఎవరి ఇంటి ముందుకొచ్చి ఈ కుక్కలు ఏడుస్తూ ఉంటాయో వారి ఇంటి నుండి ఒక ఆత్మ లేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే సైంటిస్టులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. అపశకునాలు సైన్స్ నమ్మదు. అయితే కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? సైంటిస్టులు ఏం చెబుతున్నారు ఇప్పుడు చూద్దాము. నిజానికి కుక్కలు రాత్రిపూట కూతలు పెడుతుంటాయి. వాటి ఏడుపులో అదో రకమైన శోకం, బాధ కనిపిస్తాయి. అయితే సైంటిస్టులు వాటి వెనక 6 కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు. వాటిల్లో మొదటిది అటెన్షన్. కుక్కలు సోషల్గా ఉంటాయి. వీటికి ఒంటరిగా గడపటం అస్సలు ఇష్టం ఉండదు. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కూతలు పెడుతుంటాయి. 1-2 కుక్కలు ఉంటాయి అనుకో, అప్పుడు అరుస్తాయి. ఎందుకంటే వాడికి ఎప్పుడు 4-5 ఎమ్మటే ఉండాలి. ఒంటరిగా ఉంటే కుక్కలకు అసలు ఇష్టం ఉండదంట. దాంతో మిగతా కుక్కలకి అది ఎక్కడ ఉందో తెలుస్తుంది అలా కూత పెట్టేసరికి. ఒక్కొక్కసారి కుక్కలు గుంపుల నుండి ఒక్కోసారి తప్పిపోతాయి. అటువంటి సమయంలో మిగతా కుక్కలకి సమాచారం అందివ్వటానికి, సిగ్నల్ పంపటానికి ఇలా గట్టిగా ఏడవటము లేదా కూత వేయటము చేస్తుంటాయి. మనం ఎప్పుడైనా సరే కుక్కలకి ఆహారం పెట్టినప్పుడు ప్రతిరోజు మన ఇంటి చుట్టూనే తిరుగుతాయి. రాత్రి కూడా అవి మన ఇంటికి వచ్చినట్టు తెలపటానికి కూతలు పెడుతుంటాయి. 2 కారణాలు. రెండో కారణం కమ్యూనికేషన్. కుక్కలు మిగతా కుక్కలతో ఇలా కమ్యూనికేషన్ చేయటానికి కూడా ఇలా కూతలు పెడుతుంటాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇవి తమ సమాచారాన్ని తెలియజేయటానికి ఇలా కూతలు పెడుతుంటాయి. దాంతో దూరంగా ఉన్న మిగతా కుక్కలకు ఈ సమాచారం చేరవేస్తుంది. ఏమైనా ప్రమాదం జరగబోతుంది అని తెలపటానికి కూడా అవి కూతలు
కోతలు పెడుతూ ఉంటాయి. మూడవ కారణం తన అది ఎక్కడ ఉంటున్నాయో తన స్థానాలను కాపాడుకోవటానికి ఇవి ఆ ఏరియా అయితే ఏ ఏరియాలో అయితే ఉంటాయో ఆ స్థానాన్ని కాపాడుకోవటానికి ఇవి ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఏ ఏరియాలో తిరుగుతూ ఉంటాయో ఆ ఏరియాని అవి తమ సామ్రాజ్యంగా ఫీల్ అవుతాయి. అవి ఉండే ఏరియాని అదే తమ సామ్రాజ్యం అన్నట్టుగా ఫీల్ అవుతాయి. అయితే తమ సామ్రాజ్యంలోకి వేరే ఏరియాలో నుంచి ఏ కుక్క అయినా వచ్చినప్పుడు వస్తే కనుక అవి ఒప్పుకోవు, అసలు వాటిని రానియవు. కుక్కల్ని కొత్త వాటిని అసలు రానియవు. వాటిని కాపాడుకోవటానికే అలా అరుస్తుంటాయి. ఇలా కోతలు పెడుతూ వేరే కుక్కల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. కుక్కలని మరియు వేరే కుక్కలని భయపెడుతూ ఈ విధంగా కోతలు పెడుతూ ఉంటాయి. కోతలతో వేరే కుక్కల్ని భయపెడతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇక నాలుగవ కారణం ఆకలి. వాటికి ఆహారం దొరకటం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు పెట్టరు కదా. ఒకవేళ భరించలేని విపరీతమైన ఆకలి వేసినప్పుడు కూడా అరుస్తూ ఉంటాయి లేదా కోతలు పెడుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో ఉన్న కుక్కలో ఇలా కోతలు పెడుతుంటే వాటికి ఆహారం పెట్టి చూడండి. ఐదవ కారణం దెబ్బలు తగిలినప్పుడు, తీవ్ర గాయాలైనప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు అవి వాటిని బయటకి వక్రపరచటానికి ఈ విధంగా కోతలు పెడుతుంటాయి. అవి కుక్కలను బాగా పరిశీలించిన నిపుణులు చెబుతున్నారు. బాధ కలిగినప్పుడు, నొప్పి తట్టుకోలేని నొప్పి ఉన్నప్పుడు కూడా అవి అలా కోతలు పెడుతూ ఉంటాయి. రాత్రిపూట వీటికి బాధలు ఎక్కువగా పెరుగుతాయి. ఆ కారణంగా ఇవి అలా కోతలు పెడతాయి. ఆరవ కారణం వయసు. కుక్కలకు చాలా తక్కువ వయసు ఉంటుంది. కుక్కలకు చాలా వయసు తక్కువ ఉంటుంది. వీటిని వయసు పెరిగినప్పుడు వాటికి ఆతృత, మానసిక రోగం పెరుగుతుంది. దాని కారణంగా అవి ఇలా అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇవి ఒంటరిగా గడుపుతుంటాయి. ఆ సమయంలో అవి ఎక్కడో తప్పిపోయిన బాధ వీటికి కలుగుతుంటాయి. అవి గట్టిగా ఏడవటం మొదలు పెడతాయి. అలా వేరే కుక్కలకి వాటి ఉనికిని తెలియజేస్తాయి. ఇదంతా విన్న తర్వాత కుక్కలు ఎటువంటి చెడు ప్రభావాలను తీసుకురావని మనకి ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటాను. మీరు ఒక్క విషయాన్ని నమ్మొచ్చు. పొద్దున్నే అజా వినిపించినప్పుడు అవి అరుస్తూ ఉంటాయి. మన హిందూ ధర్మంలో భావించినట్టే ఇవి ఇస్లాంలో కూడా చెడు ప్రభావం వల్ల ఏడుస్తూ ఉంటాయి. పొద్దున్నే నమాజు చేయటం వల్ల అప్పటిదాకా ఉన్న చెడు ఆత్మలన్నీ పారిపోతాయని, వాటిని చూసి ఇవి ఏడుస్తాయని భావిస్తూ ఉంటారు. నిజానికి ఖురానులో ఇటువంటి విషయాలు ఏవీ చెప్పబడలేదు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే పొద్దున్నే నమాజు చేసే సమయంలో అవి కూడా అల్లాను తలుచుకొని ఈ విధంగా అరుస్తాయని భావిస్తారు. కానీ నిపుణులు మాత్రము ఈ విషయాన్ని అంగీకరించరు. ఎప్పుడైనా ఏ సాంగ్ అయినా చేస్తే మనం కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాం కదా మనుషులమి. అలాగే నమాజు జరిగేటప్పుడు కుక్కలు కూడా ఆ శబ్దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తాయి. నమాజుని ప్రశాంతంగా వింటాయంట కుక్కలు. పొద్దున్నే అంతా నిశ్శబ్దంగా ఉండటం వల్ల అజా వీటికి మంచిగా ప్రశాంతంగా వాటి చెవులు నిక్కపొడుచుకొని మరీ వింటాయంట. అందుకే దూర ప్రాంతాల్లో ఉన్న కుక్కలు గట్టిగా అరుస్తూ ఉంటాయి. కేవలము అజా శబ్దాన్ని కూడా అవి అప్పుడప్పుడు డీజే సాంగులు ఉంటాయి కదా, డీజే సాంగులు వేరే శబ్దాలు వస్తాయి కదా, అప్పుడు కూడా ఇవి విన్న తర్వాత వాటిని అనుసరించడానికి అరుస్తూ ఉంటాయంట. కాబట్టి కుక్కలు ఏడుస్తున్నప్పుడు లేదా అరుస్తున్నప్పుడు వాటిని విన్న తర్వాత మనం ఏవేవో చెడు ఆలోచనలు పెట్టుకోవటం అనేది అనవసరం. మనిషికి దొరికిన గొప్ప స్నేహితుడు కుక్క మాత్రమే. ఇది కుక్కల వెనకాల ఉన్న రహస్యము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కుక్కలు మనకి మేలు చేసే కానీ మనకి చెడు మాత్రం చేయవు. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల్లో నిజాయితీగా నీతిగా ఉండారో, విశ్వాసం ఉండోళ్ళు ఉండారో లేదో కానీ కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి లేదు. జీవితాంతం కుక్క అయినా మనకు తోడు ఉంటుంది కానీ మనుషులను మాత్రం నమ్మకూడదు. కుక్కనైనా నమ్మొచ్చు కానీ మనిషిని మాత్రం నమ్మకూడదు. అంత విశ్వాసం ఉంటుంది కుక్కకి. కుక్క ఒక రకంగా చెప్పాలంటే మన స్నేహితుల కంటే కూడా
కుక్క ఎక్కువ అయింది మనకి, ప్రాణం ఇచ్చింది కుక్క అవసరమైతే. కాబట్టి కుక్కల గురించి చెడు అభిప్రాయాలు ఉన్నోళ్ళు మార్చుకోండి. కుక్క మనకి స్నేహితుడు, మన మంచి కోరేది, విశ్వాసం గలది. కుక్కను మనకు అంత అన్నం పెట్టి పెంచుకోండి, జీవితాంతం మనకు సేవ చేసిద్ది, మన ఇంటికి కాపలా కాసిద్ది, మనల్ని రక్షించిద్ది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.